ఆంధ్రప్రదేశ్ చదువుల మంత్రి కము ఐటీ మంత్రి నారా లోకేశం సారు కలెక్టర్లను జిల్లా ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. మొన్నటిదాకానే బయట దేశం పోయిండు. అక్కడ ఏలుబడి ఎట్లా నడుస్తుంది, అట్లనే ఏపీలో కూడా నడిపిద్దామని ఇట్లా చెప్పేందుకు పిలుచుకున్నాడా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోతేనే తెలిసేటట్టున్నాయి. ఏపీల కూటమి సర్కారు ఏలుబడిలకు రాగానే 5 ఏళ్లలో 20 లక్షల నౌకర్లు చేస్తామని, కొలువులు రాక తిప్పలు పడుతున్నోళ్లకు మంచి పని ఇప్పిస్తామని ఎన్నికల ముంగట అన్నాం కాబట్టి అన్నమాట మీద ఉండాలని ఇప్పటికే చదువుల మంత్రి లోకేశము బయటి దేశం పోయి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి వాళ్లను ఏపీకి రప్పించే పని పెట్టుకున్నాడు కదా. అయితే సర్కార్ల పని చేసేటోళ్ళు కూడా మీ పనితనంతో పసుపుకోమ ప్రభుత్వాన్ని చక్కదనంగా ఇళ్లకు వచ్చినట్టు ఇగురంగా పనులు చేసుకురావాలి. పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకోవాలి. కూటమి సర్కార్ల ఏపీ ప్రజల ముఖాలే కాదు వాళ్ళ బతుకులు కూడా ఎక్కదీపాలోలే ఎలిగిపోవాలన్నట్టు అనుకొచ్చిండట. అట్లా అనగానే ఏపీలున్న సర్కార్ల కొలువులు ఎలగబెడుతున్నోళ్ళు ఊకుంటారా? అయ్యా ఐటీ మంత్రి లోకేశం సారు, మీరు రందివడకుండ్రి. బయటి దేశం మళ్ళా పోయి మీరు పెట్టుబడి పెట్టేటోళ్ళను పట్టుకరాన్రి. ఎన్ని పెట్టుబడులు పెరిగితే అన్ని నౌకర్లు కూడా మనం పెంచుకుంటా పోదాము. మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీని మీరన్నట్టే నెరవేరుద్దామని ఆడికొచ్చిన ఆఫీసర్లు కూడా అన్నారు కావచ్చు. అయ్యా లోకేశం సారు, సీఎం చంద్రాల సారు రాజకీయ వారసునిగా మీరు కూడా ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఇగురంగా నిరుద్యోగులను ఆదుకుంటారా అంటే భువనేశ్వరమ్మ పుత్రులైన మిమ్ముల ఏపీ ప్రజలు భూమి ఉన్నన్ని దినాలు యాదికి పెట్టుకుంటారు. అట్లా కూడా చేయలేదనుకో, గత ప్రభుత్వంలో జగనాల సారుకు పట్టిన గతే మీకు కూడా పట్టిస్తారేమో. ఎందుకంటే ఇచ్చిన హామీలు మీరు మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోరు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.